అంతా దొంగ నా కొడుకులు, పబ్లిక్ను దోసుకుంటోళ్ళే. నా ముంగటికి రేవంత్ రెడ్డి రావాలి, మహేష్ బాబు వీళ్ళిద్దరు కనపడాలి, వీళ్ళ బొంత కుడతా. ఆయన గురించి మంచి గొప్పగా చెప్పినావు కదా. అవునండి చెప్పినా. నువ్వేం చేస్తున్నావు? ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అన్నావు, వాళ్ళు ఆధార్ కార్డు పెట్టుకుంటున్నారు, తెలంగాణ మొత్తం తిరుగుతున్నారు. మొగళ్ళకు మరి మందు ఫ్రీ అను. వాస్తవమే మరి. అంటే ఆడోళ్ళే మనుషులు, మొగళ్ళు మనుషులు కదా. ఏనా డైలాగ్ కొట్టు బాబాయ్, మంచి డైలాగ్ కొట్టు, పవర్ఫుల్. ఎవడైనా సరే ఇలాంటి నా అభిమానులను గెలికిండనుకో, నా కొడుకుల్లారా కుర్చీని మడత పెట్టాడు పెట్టి తెంగితే మెడలిగి చచ్చిపోతారు. బాబా ఈ వయసులో ఇంత మడత పెడతాను, ఆ వయసులో ఎన్ని మడత పెట్టాడు? మస్తు. అంతేరా? నా జోలికి ఎవరు రాడు తాత. ఎంత చదువుకున్నావు తాత? ఇంటర్ 81. జాబ్ ఏం చేయలేదా మరి అప్పట్లో? మంచోనికి ఎవడు ఇయ్యడు. ఆ రోజుల్లో బాగా వేసేదా తాతను? ఇవ్వలేదు బాబాయ్ నాకు. ఆ రోజుల్లో వేసేదా బాగా? ఏంటిది? అదే సీసా. ఇప్పుడు తాగుతున్నా. అవునా? అలవాట్లేదా? క్రికెట్ ఆడేదా? ఏలా, నాకు ఆటో షోక్ లేదు, ఒక్కటే షోక్. అంతేనా? క్యారమ్ బోర్డు. ఆహా, ఇంత హుషారుగా ఉంటావుగా, క్రికెట్ బాగా ఆడదనుకుంటాం మేము. నడు బాబాయ్ పోదాం, దండం పెడతా. ఇక చాలు, టైం ఈస్ ఓవరా? ఇక చాలు. మా లడ్డు బాబు ఏం మాట్లాడు, నోట్ల నుంచి మాట రావట్లేదు అసలు. అది కాదు, ఇప్పుడు నువ్వు ఒకప్పుడు కేసీఆర్ తిట్టినావు కదా, ఎందుకు అట్లా అంత కసి అయింది నీకు? ఎక్కువ ఉర్ర నేను. మళ్ళీ చెప్తున్నా, 10 సంవత్సరాలు నేను సీఎంగా చేసినప్పుడు ఒక్క ఫ్యాక్టరీ, ఒక కంపెనీ ఇక్కడికి చేయలేదనుకో తెలంగాణకు, నేను ఒక ముడ్డల సీఎంనా. అర్థమైందా? అది వస్తుంది. 6,500 కోట్లు మందు స్కామ్. బాబాయ్ డైలాగ్ చెప్పు బాబాయ్, మా వానికి పెళ్లి కాలట, పెళ్లి. అది నేను ఎక్కువ మాట్లాడా, లేకపోతే నడుచుకుంటానే పోతా. మావని పెళ్ళాడు చెప్పి పెళ్లి. పోరి